ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పర్లేదు పెదనాన్న, పూజ కంప్లీట్ కాగానే తీసుకెళ్లి అకాడమీలో డ్రాప్ చేస్తాను. మేనేజ్మెంట్ కి తెలిస్తే ఇష్యూ అవుతుందేమో కదా రుద్ర. అకాడమీలో ఫ్రెండ్స్ మేనేజ్ చేస్తానన్నారు. సరే త్వరగా వెళ్ళి పూజకి రెడీ అవ్వండి. వెళ్ళండి. పద. హలో హలో పారు. ఆయుష్క, గంగా అకాడమీలోనే ఉంది. మీరే అనవసరంగా ఎక్సైట్ అవుతున్నారు. అయ్యో మ్యాట్, బావ ఇప్పుడే గంగను తీసుకుని ఇంటికొచ్చారు. వాట్? కాసేపట్లో పూజ కూడా స్టార్ట్ చేస్తారు. అవునా? కానీ తన ఫ్రెండ్ ఇక్కడే తన రూమ్ లో ఫ్రెష్ అప్ అవుతుందని చెప్పింది. వాళ్ళంతా గంగని సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు వెంటనే వెళ్ళి మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేసి డైరెక్ట్ గా ఇంటికి తీసుకురా. సరే, నేను ఇప్పుడే తీసుకుని వస్తాను. గంగా, నువ్వింటికైతే వచ్చావు కానీ తిరిగి అకాడమీకి వెళ్ళాం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్ణోతి భిక్షీరసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమల గర్భగౌరి లక్ష్మీం ప్రసీద సతతం నమతాం శరణ్యే. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంతకటా. చూడండమ్మా, పౌర్ణమి గడియల్లో అమ్మవారి ఆరాధన ఎంతో విశిష్టమైనది. ముఖ్యంగా లలితా సహస్రనామ పారాయణం ఎన్నో ఉత్తమ ఫలితాలనిస్తుంది. ఇంట్లో సుఖశాంతులు నెలకొనేలా చేస్తుంది. సహస్రనామ పారాయణం పూర్తి అయ్యే వరకు నిష్టగా నిశ్చలంగా ఉండాలి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీ జయలక్ష్మీం సరస్వతీం శ్రీలక్ష్మీం వరలక్ష్మీ చ ప్రసన్న మమ సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమేస్తుతే. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీ జయలక్ష్మీం సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్న మమ సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే. రుద్రా గంగలకు ఎందుకు ఆటంకాలు కలుగుతున్నాయి? ఎన్ని ఆటంకాలొచ్చినా వాళ్ల బంధం బలపడేలా చూడు తల్లి. పూజ కంటే తనకి బాక్సింగే ముఖ్యం అని చెప్పి గంగ రాదేమో అనుకున్నాను. కాని వచ్చి నిష్టగా పూజ చేస్తుందంటే తను నా మాటకు విలువిచ్చినట్టేగా. ఏదేమైనా సరే ఈ పూజ వల్ల ఇంటికి మంచి జరిగితే చాలు. ఇషిక పారుకు అప్డేట్ ఇచ్చావా? యా బ్రో, కాసేపట్లో పారు అకాడమీ చైర్మన్ ని తీసుకుని డైరెక్ట్ గా ఇక్కడికి వస్తుంది. వాళ్ళు రావడం, గంగని సస్పెండ్ చేయడం, గంగ బాక్సింగ్ కి దూరం అవ్వడం అంతా ఒక ప్రాసెస్ లో జరిగిపోతుంది. గుడ్. ఇంకోసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ రేజ్ అవ్వకుండా చూసుకో. ఓకే మేడం. ఓకే మేడం, వాట్ హ్యాపెండ్ పారు? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఇందాక మా టీమ్ మెంబర్స్ ఇండిసిప్లిన్ గా బిహేవ్ చేశారని జూనియర్స్ ని చూసి నేర్చుకోమని చెప్పారు కదా మేడం. మీరు పొగిడిన ఆ గంగా ఇప్పుడు అకాడమీలో లేదు మేడం. ఇందాకే కదా నాతో మాట్లాడింది, ఇంతలో ఎక్కడికి వెళ్తుంది? చూడు పారు, తన మీద నీకేదో పర్సనల్ గర్జ్ ఉన్నట్టుంది. అందుకే తనని బ్లేమ్ చేయాలని చూస్తున్నావు, అంతేనా? నో మేడం, తనకి నాకు ఏ గొడవ లేదు. బట్ తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి. అది నేనైనా, నా టీం అయినా, ఆ గంగా అయినా. అందుకే చెప్తున్నాను మేడం, మిమ్మల్ని మా గొడవలో ఎంగేజ్ చేసి తను చిన్నగా అకాడమీ నుంచి వెళ్ళిపోయింది.
నేను అకాడమీ అంతా వెతికాను మేడం, ఎక్కడా లేదు. అకాడమీలో లేకుండా ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళ ఇంట్లో ఉంది మేడం. ఫ్యామిలీ అందరితో కలిసి పూజ చేసుకుంటుంది. ఈ టైంలో పూజ ఏంటి? అది వాళ్ళ పిచ్చి మేడం. తను మాత్రం అకాడమీలో లేదన్నది నిజం. లెట్ మీ చెక్ పారు. మేడం, ఇందాక ఒకసారి జూనియర్స్ అంతా గోల చేస్తున్నారని చెక్ చేశాం. ఇప్పుడు అంతా నిద్రపోతున్నారు. ఈ టైంలో చెకింగ్ అంటే బాగోదు. పైగా మనమే దీన్ని ఇష్యూ చేసినట్టు అవుతుంది. గంగ వాళ్ళ ఇంట్లో ఉందని తను చెప్తుంది కదా, డైరెక్ట్ గా ఇంటికే వెళ్ళి చూస్తే సరిపోతుందిగా మేడం. ఫైన్, రండి వెళ్దాం. మేడం మేడం, నేను కూడా మీతో వస్తాను మేడం, ప్లీజ్. ఓకే, నిజం నీ ముందే తెలియాలి. కమ్. థ్యాంక్ యూ మేడం. పెద్దమ్మా, మీరనుకున్నట్టుగానే పూజ పూర్తి చేశాం. గంగని తీసుకెళ్లి అకాడమీలో డ్రాప్ చేసి వస్తాను. అదేంటి బావగారు, పూజ పూర్తయ్యాక పూజ చేసిన దంపతులు ఇక్కడే నిద్ర చేయాలి కదా? కావాలంటే అకాడమీకి ఎర్లీ మార్నింగ్ తీసుకెళ్లి డ్రాప్ చేయండి బాబు. లేదు వీరు, గంగకి అకాడమీ నుంచి ప్రాబ్లం ఉంది. వీరు చెప్పిందే కరెక్ట్. వెళ్ళి ఇద్దరూ రెస్ట్ తీసుకోండి. అర్లీ మార్నింగ్ వెళ్ళొచ్చు. అది కాదు పెద్ద. దేవుడు అనుగ్రహం ఉంటే అన్నీ సక్రమంగానే జరుగుతాయి. వెళ్ళండి. శకుంతల, పూజ పూర్తవగానే తనని పంపిస్తానని చెప్పావు, మళ్ళీ ఇదేంటి? ఇప్పుడు కూడా పంపిస్తాను అనే చెప్తున్నానండి. కాకపోతే నిద్ర చేసిన తర్వాత ఉదయాన్నే పంపిస్తాను. మీ గదికి మీరు వెళ్ళండి. చూశారు మేడం, పంతులు గారు కూడా వచ్చి వెళ్ళారు. అంటే పూజ జరిగిందనటానికి ఇంకేం కావాలి? అంటే ఖచ్చితంగా గంగ లోపలే ఉంటుంది. రండి మేడం. పదండి మేడం.